అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్. పెదంబరపేట కండోషన్ స్కూల్లో ఒక ప్రిన్సిపల్ దాస్తికానికి పాల్పడింది. బొట్టు పెట్టుకుని స్కూల్కి వచ్చినందుకు విద్యార్థులను చితకబాదింది ప్రిన్సిపల్ అని ఆరోపణలు వస్తూ ఉన్నాయి. బలవంతంగా వాష్రూమ్లోకి పంపించి బొట్టు తీయించింది అని ఆ ప్రిన్సిపల్పై ఆరోపణలు చేస్తున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు. ప్రిన్సిపల్ తీరుపై స్కూల్లో విద్యార్థుల తల్లిదండ్రులు అక్కడికి చేరుకొని ఆందోళన చేస్తున్న దృశ్యాలు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఈ విద్యార్థుల తల్లిదండ్రుల ఆగ్రహానికి కారణం తమ పిల్లలు బొట్టు పెట్టుకుని స్కూల్కి వస్తే వాష్రూమ్కి పంపించి బొట్టును తీయించి తీయించేసింది అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే స్కూల్కి వెళ్ళి స్కూల్ సిబ్బందిని అడుగుతూ ఉంటే ఈరోజు ప్రిన్సిపల్ రాలేదు అని సమాధానాన్ని చెబుతూ ఉన్నారు. ఈ ఘటనపై బాధిత విద్యార్థులు ఏం మాట్లాడారో చూద్దాం. హలో సార్, అంటే ఏమైందంటే ఇవాళ పొద్దుల బొట్టు పెట్టుకొని స్కూల్కి పోయినా సార్. స్కూల్ పోగానే అసెంబ్లీ వెనక యాంకర్స్ మాట్లాడిన తర్వాత చిన్న స్టేజ్ దిగి అందరినీ యూనిఫామ్ చెక్ చేసుకుంటూ వచ్చిండు సార్. వెనకకి వచ్చి నేను లాస్ట్లో నిలబడ్డా సార్. లాస్ట్లోకి వచ్చి ఏంట్రా బొట్టు పెట్టుకున్నావు అన్నాడు సార్. బొట్టు పెట్టుకున్నాను కానీ నాకు అర్థం కాక సార్ ఐ డింట్ అండర్స్టూడ్ అన్నా సార్. అంతే మెడల్ ఇంకా 5-6 షాట్లు కొట్టిండు సార్. 5-6 షాట్లు కొట్టగానే పోయి కడుక్కోపో అని వాష్రూమ్ దాకా దుబ్బుకోండి సార్. కడుక్కొని వచ్చి అసెంబ్లీలో నిలబడ్డా సార్. ఇక అది అసలు క్లాస్లలో కూడా సార్ అసలు బొట్టు పెట్టుకుని ఎవరో నాకు అనిపిస్తే బొట్టు తీసేయి ఎందుకు పెట్టుకున్నావు అన్నట్టు మాట్లాడతారు సార్. హలో సార్, అంటే ఏమైందంటే ఇవాళ పొద్దుల బొట్టు పెట్టుకొని స్కూల్కి పోయినా సార్. స్కూల్ పోగానే అసెంబ్లీ వెనక యాంకర్స్ మాట్లాడిన తర్వాత చిన్న స్టేజ్ దిగి అందరినీ యూనిఫామ్ చెక్ చేసుకుంటూ వచ్చిండు సార్. వెనకకి వచ్చి నేను లాస్ట్లో నిలబడ్డా సార్. లాస్ట్లోకి వచ్చి ఏంట్రా బొట్టు పెట్టుకున్నావు అన్నాడు సార్. బొట్టు పెట్టుకున్నాను కానీ నాకు అర్థం కాక సార్ ఐ డింట్ అండర్స్టూడ్ అన్నా సార్. అంతే మెడల్ ఇంకా 5-6 షాట్లు కొట్టిండు సార్. 5-6 షాట్లు కొట్టగానే పోయి కడుక్కోపో అని వాష్రూమ్ దాకా దుబ్బుకోండి సార్. కడుక్కొని వచ్చి అసెంబ్లీలో నిలబడ్డా సార్. ఇక అది అసలు క్లాస్లలో కూడా సార్ అసలు బొట్టు పెట్టుకుని ఎవరో నాకు అనిపిస్తే బొట్టు తీసేయి ఎందుకు పెట్టుకున్నావు అన్నట్టు మాట్లాడతారు సార్. హలో, విద్యార్థి చెబుతున్న మాటలు విన్నారుగా. బొట్టు పెట్టుకొని స్కూల్కి వచ్చినందుకు ప్రిన్సిపల్ కొట్టి ఆ బొట్టును కడిగించేశాడని చెప్తున్నాడు. బొట్టు పెట్టుకుంటే స్కూల్కి వెళ్ళనివ్వడం లేదు అని విద్యార్థి ఆరోపిస్తున్నాడు. దీంతో ఆ విద్యార్థి తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు స్కూల్ దగ్గరకు వచ్చి ఆందోళన నిర్వహించారు. ప్రిన్సిపల్ని తక్షణమే రమ్మని చెప్పండి అని అంటూ ఉంటే ప్రిన్సిపల్ ఈరోజు స్కూల్కి రాలేదని చెప్తున్నారు. ప్రిన్సిపల్ దీనికి సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేస్తున్నారు తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నేతలు. కానీ ప్రిన్సిపల్ స్కూల్కి రాలేదు అని సిబ్బంది చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. ఒకసారి అక్కడికి వచ్చిన విద్యార్థి సంఘాల నేతలు, తల్లిదండ్రులు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. స్కూల్లో ప్రిన్సిపాల్ లక్ష్మయ్య అని చెప్పి విద్యార్థిని బొట్టు పెట్టుకున్నందుకు డైలీ పిల్లలందరినీ కొడుతున్నారు. ఇట్లా ఒక్కటి కాదు, దగ్గర ఎంతోమంది పేరెంట్స్ని కొట్టడం జరిగింది ఇప్పటికీ. అయితే మా పేరెంట్స్ పిల్లలు మాకు చెప్పడంతో మేము ఇక్కడికి వచ్చినాం. అసలు ఎంత నిర్లక్ష్యం అంటే ఆ లక్ష్మారెడ్డి అనేటైనా కొట్టిండు, అతను ఇప్పుడు లేడు, లీవ్లో ఉన్నాడు, ఫస్ట్ లీవ్లో ఉన్నాడు అని చెప్పాడు, తర్వాత ఇంకోటి అని చెప్పారు. ఇప్పుడు మేనేజ్మెంట్ వీడికి లోపలికి రాగానే వాళ్ళు ఏమంటున్నారు, సారీ మేము ఇలా హిందువులమే అని చెప్పి మొత్తం మ్యానిపులేట్ చేస్తున్నారు. అందరికీ బొట్టు పెట్టి బయటికి తీసుకొని వస్తున్నారు. లేదు సార్ ఇది అని చెప్పి మమ్మల్ని లోపలికి తీసుకొని వెళ్ళి ప్రెస్ వాళ్ళు వస్తున్నారు, మీరు రండి, మీకు ఎన్ని కావాలి, ఇప్పుడు వాళ్ళకి ఎన్ని కావాలని చెప్పి అమౌంట్ ఇచ్చి మేనేజ్ చేసి వీళ్ళు సిస్టమ్ పెట్టారు. ఇది ఫస్ట్ టైం కాదు, ఇది 4th టైం ఇది కావడము. అయినా కానీ ఇప్పుడు మేము వాళ్ళని డిమాండ్ చేస్తున్నాం, ఖచ్చితంగా ప్రిన్సిపాల్ని సస్పెండ్ చేయాలి, అట్లనే విద్యార్థికి సారీ చెప్పాలని. వాళ్ళ ప్రిన్సిపల్ ఏం చేస్తుందంటే బొట్టు కొట్టి చేసిన పిల్లల్ని కొడుతున్నారు. ఇందులో భాగంగా మన పిల్లగాడు నందు అనే పిల్లగాడిని కూడా కొట్టడం ఇప్పటికీ 4వ మేము వచ్చి అదే విషయాన్ని ఈరోజు కరస్పాండెంట్ గారితో మాట్లాడడం జరిగింది. వారు ఏమంటారంటే మా ఇన్స్టిట్యూషన్ ఇట్లాంటిది ఏం ప్రోత్సహించదు, మేము ఇట్లాంటి పనులు ఏం చేయము అని పొరపాటు, అది ఒక వ్యక్తి వల్ల పొరపాటు జరిగిందని వాళ్ళు చెప్తున్నారు. మేమేమంటున్నాం అంటే ఇంత పెద్ద ఇన్స్టిట్యూషన్ పెట్టుకొని లక్షల ఫీజులు కట్టుకొని తల్లిదండ్రులు ఎంతో హోప్ పెట్టుకొని భద్రత దొరుకుతుంది, శానిటేషన్ దొరుకుతుంది, మంచి చదువు దొరుకుతుంది అని ఇటు వచ్చినప్పుడు బొట్టు పెట్టుకుంటామని కొడతాము ఇచ్చేస్తాము అంటే ఇది ఎంతవరకు పద్ధతో కాలేజ్ మేనేజ్మెంట్ ఆలోచన చేయాలి. ఒకటి. రెండవది
ఆయన మీద ఇప్పటివరకు 4 సార్లు జరిగినా కానీ మేనేజ్మెంట్ మాకు తెలియదండి మీరు ఇప్పుడు చెప్పేదాకా అనడం ఇంకా ఈ ఇన్స్టిట్యూషన్ యొక్క దివాల్కోరుతనము దీని యొక్క వీళ్ళ యొక్క ఏమంటాం అశ్రద్ధ బద్ధకము ఇట్లాంటి దానివల్ల జరుగుతుంది. కాబట్టి దయచేసి మేమేమంటున్నాం, మాకు ఏ ఇన్స్టిట్యూషన్ మీద కూడా ఎట్లాంటి మాకు పర్సనల్ లేదు. ఇక్కడ జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించడానికి మేము ఇక్కడ వచ్చినాం. దయచేసి ఆ ప్రిన్సిపాల్ ఎవరైతే ఉన్నారో ఆయనని ఇమీడియట్గా సస్పెండ్ చేయండి. మీకు ఇన్స్టిట్యూషన్లోకి వెళ్ళి ఫర్ ఎవర్ కాదు. దానికి వారు ఏమన్నారంటే 10 రోజులలో మేము సస్పెండ్ చేస్తాం, మీకు లెటర్ ఇస్తామని చెప్తున్నారు. ఆ లెటర్ ఇచ్చి బయట చేస్తే మేము ఇది కాపేసి మేము తీసుకొని మేము పెద్ద ఎత్తున దీన్ని ఈ స్కూల్ని ముట్టడిస్తున్నాము. ఎంతో వందలాది మంది ఇక్కడికి వచ్చి ఈ స్కూల్ దగ్గర న్యాయం జరిగే వరకు ఇక్కడ నుండి కదలేదు. జై శ్రీరామ్. సార్ యాక్చువల్లీ ఇది మా నోటీస్ రాలేదు సార్. యాక్చువల్లీ వచ్చే తిరుగుంటే మేము ఎప్పుడో తీసుకుంటాము. దయచేసి క్షమించండి సార్. దేని గురించి చెప్పారు? సస్పెండ్ చేస్తున్నారు. దేనికోసం చేస్తున్నారు అది సార్. ఎక్కడ ఉంటాడు ఆయన చదవకుండా జరిగాది సార్. యాక్చువల్గా మాకు కూడా తెలియదు సార్. మరి ఎందుకు ఇలా ప్రవర్తించిందో కూడా తెలియదు. చేసినందుకు క్షమించండి, మేము సస్పెండ్ చేస్తున్నాం. యాక్చువల్గా 7:37కు వాళ్ళకి ఎవరో హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిందని మీరు ఒక స్టూడెంట్ వాళ్ళ పేరెంట్స్ చెప్పండి. నేనేమంటున్నా అంటే నేను సారీ చెప్పించాను, ఆ క్లాస్తో కూడా చెప్పించాను. మేము అట్లా బొట్టు పెట్టుకుంటే మేము వాడు కూడా లక్ష్మీ ఉంది కదా. మీరు అన్నోని పిలుస్తామని చెప్తున్నాం. మేము అన్నోని పిలుస్తారా? సో విద్యార్థులు బొట్టు పెట్టుకుని వచ్చారు అని వాళ్ళని కొట్టి బొట్టు తుడిపించేసిన ప్రిన్సిపాల్పై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థి నాయకులు డిమాండ్ చేస్తున్నారు. అయితే అతన్ని సస్పెండ్ చేస్తున్నామని స్కూల్ యాజమాన్యం చెప్తుంది. వాళ్ళ ప్రిన్సిపల్ రాలేదు అని స్కూల్ యాజమాన్యం చెబుతుంది. అక్కడ గొడవ జరుగుతూ ఉంది. డిమాండ్ చేస్తున్నారు ప్రిన్సిపల్ని అరెస్ట్ చేయాలి అంటూ కూడా డిమాండ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మా ప్రతినిధి పెట్రిషా ఉన్నారు స్కూల్ దగ్గర పూర్తి సమాచారం అందించడానికి. పెట్రిషా, ఏం జరుగుతుంది ఇప్పుడు స్కూల్ దగ్గర? ప్రిన్సిపల్ని సస్పెండ్ చేస్తున్నామని చెప్తున్నారు. దాంతో విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థి నాయకులు శాంతించే అవకాశం ఉందా? ఇంకేం డిమాండ్ చేస్తున్నారు? ఎస్, పెద్దంబర్పేట్ కండోర్ షైన్ స్కూల్ దగ్గర ఉధృత వాతావరణం. ప్రిన్సిపల్ దాస్తికం అని తెలుస్తుంది. ఒకవైపు విద్యార్థులు బొట్టు పెట్టుకున్నారని చెప్పి చితకబాదిన ప్రిన్సిపల్ బలవంతంగా వాష్రూమ్కి తీసుకెళ్లి మరి బొట్టుని వాష్ చేశాడు, తీయించే ప్రయత్నం చేశాడు. మరోవైపు ప్రిన్సిపల్ తీరు పైన విద్యార్థులు కూడా అందరూ కంప్లైంట్ చేయడం జరిగింది. విద్యార్థుల పేరెంట్స్ అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు మాత్రం ప్రిన్సిపల్ రాలేడు అంటూ మేనేజ్మెంట్ తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. మొత్తం మీద అయితే ఉధృత వాతావరణం కనిపిస్తుంది. కేవలం స్టూడెంట్స్ బొట్టు పెట్టుకోవడం వల్ల వాళ్ళని చితకబాడడం, దాని తర్వాత అసభ్యంగా మాట్లాడడం, స్టూడెంట్స్ అందరూ కూడా కంప్లైంట్ ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. విద్యార్థులందరూ కూడా అక్కడ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బొట్టు పెట్టుకుంటే తప్పేంటి, ఎందుకని కొట్టాల్సి వస్తుంది, మ్యాన్ హ్యాండిల్ ఎందుకు చేయాల్సి వస్తుంది, ఒకవేళ బొట్టు పెట్టుకుంటే పేరెంట్స్కి కంప్లైంట్ ఇవ్వచ్చు కదా, మీ స్కూల్స్లో ఇటువంటి పాలసీస్ ఉంటే ముందే చెప్పొచ్చు కదా, ఎందుకని మీరు మిస్ హ్యాండిల్ చేస్తున్నారు, ఎందుకని కొడుతున్నారు, దీనివల్ల వాళ్ళ మెంటల్ స్టెబిలిటీ
ఐడెంటిటీ కోల్పోతూ ఉంటారు, వాళ్ళు మానసికంగా బాధపడుతుంటారంటూ విద్యార్థులు చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తుంది. యూజువల్లీ చూసుకుంటే కూడా మిషనరీ స్కూల్స్ కానీ మైనారిటీ కొన్ని స్కూల్స్ కానీ బొట్టుని అలౌ చేయని పరిస్థితి ఉంటుంది. అంటే వాళ్ళ ప్రోటోకాల్ ప్రకారం చూసుకుంటే కూడా యూనిఫామ్ పాలసీస్ అనేవి పూర్తిగా ఉంటాయి. అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ కల్చర్ ఐడెంటిటీ అంటే బొట్టుని ఒక కల్చర్ ఐడెంటిటీగా తీసుకోకుండా రిలీజియస్ ఫ్యాక్టర్గా తీసుకుంటూ ఉంటారు. దానివల్ల చాలా ఇంటరప్షన్స్ కూడా చాలా జరుగుతూ ఉంటాయని కూడా తెలిసిందే. మొత్తం వైపు కూడా కొన్ని స్కూల్స్ మాత్రం సెక్యులరిజమ్స్ని ప్రమోట్ చేస్తూ ఉంటారు, న్యూట్రాలిటీని బేస్ చేసుకొని ఉంటారు. అంటే ఎటువంటి రిలీజియస్ బేస్గా బొట్టు పెట్టుకోవద్దని ఇటువంటివి చెప్తుంటారు. కానీ గతంలో కూడా చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళు చెప్పారు బొట్టు అనేది ఒక కల్చర్ ఐడెంటిటీ మాత్రమే కానీ ఎటువంటి రిలీజియస్ ఫ్యాక్టర్స్ కాదు, దీన్ని అలా ప్రమోట్ చేయొద్దు అని గతంలో కూడా చాలాసార్లు చెప్పారు. కానీ మొత్తం మీద చూసుకుంటే మిస్డ్ ఇంటరప్షన్స్ వల్ల, బయాస్ వల్ల కొన్ని స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ వల్ల ఇది ఒక ప్యూర్లీ రిలీజియస్ ఫార్మాట్గా చూస్తూ ఉంటారు. హిందూయిజమే కాకుండా బుద్ధిజం, జైనిజం వీళ్ళందరూ కూడా చాలా మంది బొట్టు పెట్టుకుంటుంటారు, కల్చర్ ఐడెంటిటీగా భావిస్తూ ఉంటారు. కానీ ఇటువంటిది రిలీజియస్ బేస్గా ప్యూర్లీ ఎందుకు ఇలా చేస్తున్నారు అని గతంలో కూడా చెప్పారు. మరోవైపు చూసుకుంటే కూడా రిపోర్ట్లో రాయొచ్చు కదా ఒక అడ్మినిస్ట్రేషన్ టీం. మీరు కొద్దిసేపు అందుబాటులోనే ఉండండి. ఒకసారి ఈ బాధిత విద్యార్థి మాట్లాడిన మాటను మరోసారి విందాం. అంటే ఏమైందంటే ఇవాళ పొద్దుల బొట్టు పెట్టుకొని స్కూల్కి పోయినా సార్. స్కూల్ పోగానే అసెంబ్లీ వెనక యాంకర్స్ మాట్లాడిన తర్వాత చిన్న స్టేజ్ దిగి అందరినీ యూనిఫామ్ చెక్ చేసుకుంటూ వచ్చిండు సార్. వెనకకి వచ్చి నేను లాస్ట్ లైన్లో పడ్డా సార్. లాస్ట్లోకి వచ్చి ఏంట్రా బొట్టు పెట్టుకున్నావు అన్నాడు సార్. బొట్టు పెట్టుకున్నాను కానీ నాకు అర్థం కాక సార్ ఐ డింట్ అండర్స్టూడ్ అన్నా సార్. అంతే మెడల్ ఇంకా 5-6 షాట్లు కొట్టిండు సార్. 5-6 షాట్లు కొట్టగానే పోయి కడుక్కోపో అని వాష్రూమ్ దాకా దుబ్బుకోండి సార్. కడుక్కొని వచ్చి అసెంబ్లీలో నిలబడ్డా సార్. ఇక అది అసలు క్లాస్లలో కూడా సార్ అసలు బొట్టు పెట్టుకునేవారు నాకు అనిపిస్తే బొట్టు తీసేయి ఎందుకు పెట్టుకున్నావు అన్నట్టు మాట్లాడతారు సార్. అదే విద్యార్థి చేస్తున్న ఆరోపణ, బొట్టు పెట్టుకుని స్కూల్కి వచ్చినందుకు ప్రిన్సిపల్ తనను మెడపైన కొట్టి వాష్రూమ్ దగ్గరకు తోసుకొని వెళ్ళి బొట్టును తుడిపించేశాడు, బొట్టును కడిగించేశాడు అని చెప్తున్నాడు. దీంతో ఆ విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు స్కూల్ దగ్గరకు వచ్చి ఆందోళన చేస్తున్నారు. పెట్రిషా, ఇప్పుడు డిమాండ్స్ ఏంటి? విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి నాయకుల డిమాండ్ ఏంటి? అంటే ప్రస్తుతం స్టూడెంట్ ఆర్గనైజేషన్సే కానీ లేకపోతే కొన్ని కమిటీ వాళ్ళు కూడా అక్కడ చేరుకున్నారు. బొట్టు పెట్టుకోవడం వల్ల మీకు ప్రాబ్లం ఏంటి అని ప్రశ్నిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. వాళ్ళ డిమాండ్స్ మాత్రం ప్రస్తుతం ఎవరైతే ప్రిన్సిపల్ ఉన్నారో అతను వెంటనే రాజీనామా చేయాలి, సస్పెండ్ చేయాలన్నారో. అదేవిధంగా అక్కడున్న చైర్మన్ కూడా వచ్చి మేము ప్రిన్సిపల్ని సస్పెండ్ చేస్తున్నామంటే ఎందుకు సస్పెండ్ చేస్తున్నారంటే మాకు తెలియదు అని అంటున్నారు. రీజన్ తెలియకుండా మీరు ఎలా సస్పెండ్ చేస్తారంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా ప్పటికీ కూడా బొట్టు పెట్టుకున్నందుకు పిల్లలని ఇలా చితకబాదాలా, వాళ్ళ మానసిక పరిస్థితిని అర్థం చేసుకోవాలి. కానీ ఇటువంటివి ఎందుకు చేయాలి? మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ చేయాలి. కానీ మీరు ఎందుకు ప్రిన్సిపల్ లేడు కదా? ఓకే పెట్రిషా, ఓకే వాళ్ళ డిమాండ్స్ విన్నాం. పెట్రిషా వాళ్ళు అక్కడ అడుగుతున్న క్వశ్చన్స్ విన్నాం. కానీ ఇప్పుడు ఏంటి, సస్పెండ్ చేస్తున్నాం అని చెప్తూ ఉన్నారు. సస్పెన్షన్ కారణం ఏంటని అడుగుతున్నారు. సో వీళ్ళు బొట్టు పెట్టుకొని వచ్చినందుకు కొట్టాడు అనే కారణం చేస్తే వాళ్ళు చెప్పకపోయినా సస్పెన్షన్ వేట్ అదే, అంతకు మించి ఏం కావాలని అంటూ ఉన్నారు. ప్రస్తుతం వాళ్ళ డిమాండ్స్ ఇంకా మీద రిపీట్ అవ్వద్దు. ఏ పిల్లలకి కానీ ఇటువంటి బొట్టు పెట్టుకొని వస్తారు, లేకపోతే ఇంకెలానైనా వస్తారు, కానీ మీరు మాత్రం పిల్లలను కొట్టకూడదు. మీకు ఏమైనా ఉంటే పేరెంట్స్కి చెప్పండి, రిపోర్ట్లో రాయాలి. పేరెంట్ టీచర్ మీటింగ్ ఉన్నప్పుడు అప్పుడు చెప్పండి, కానీ ఇలా గురి చేయకండి అంటూ వాళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది. చెప్పాలి ఒకవైపు ఓకే, దానికి అగ్రీ చేస్తారా? స్కూల్ మేనేజ్ మాత్రం మేము మళ్ళీ రివోక్ అవుతాం, మేము మళ్ళీ దీని గురించి ఒక కమిటీ ఏర్పాటు చేస్తాం, మేము దాని గురించి మళ్ళీ మాట్లాడతామని చెప్తున్నారు. కానీ ఇక మీద రిపీట్ అవ్వదు అని చెప్తున్నారు. కానీ ఎవరైతే బొట్టు పెట్టుకొని స్కూల్కి వస్తారో వాళ్ళని మేము అలౌ చేస్తామని ఈ స్టేట్మెంట్ మాత్రం అస్సలు చెప్పని పరిస్థితి ఉంది. అక్కడ ఇంకా కూడా ఆందోళన చేస్తున్నారు. ఈ స్టేట్మెంట్ మీరు చెప్పే వరకు మేము ఇక్కడ నుంచి కదలమంటూ వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం మీద కూడా బొట్టు పెట్టుకొని పిల్లలు స్కూల్కి వస్తే మీరు మాత్రం అలౌ చేయాలంటూ విద్యార్థి సంఘాలే కానీ లేకపోతే కమిటీ మెంబర్స్ వీళ్ళందరూ కూడా ఆందోళన చేస్తున్నారు. మరి స్కూల్ యాజమాన్యం మాత్రము ప్రిన్సిపల్ ని మాత్రము సస్పెండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకేం జరుగుతుందో మొత్తం మీద తెలియాల్సిన విషయం. పోలీసులు ఎవరైనా వచ్చారా? ఇంత ఆందోళన జరుగుతుంది, చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఇంత ఆందోళన జరుగుతుంది కాబట్టి పోలీసులు ఎవరైనా వచ్చారా అక్కడికి?
ఎస్, ఖచ్చితంగా పోలీస్ బందోబస్తు భారీగా ఉంది. సుమారుగా 100 నుంచి 200 మంది గుమ్మిగూడారని కూడా తెలుస్తుంది. మరోవైపు ప్రిన్సిపల్ని అయితే తక్షణమే సస్పెండ్ చేశారు. కానీ దీని గురించి మాత్రం వాళ్ళు ఎటువంటి స్పందన అయితే ఇవ్వట్లేదు. బొట్టు పెట్టుకొని రావాలా వద్దా అనే విషయము పదే పదే విద్యార్థి సంఘాలు అడుగుతున్నప్పటికీ కూడా మేము దీని గురించి మళ్ళీ మాట్లాడతాం, నెక్స్ట్ టైం రిపీట్ అవ్వదు అని చెప్తున్నారు. కానీ ఎస్, యు ఆర్ అలౌడ్ టు కీప్ బింది అని మాత్రం ఇలా చెప్పని పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం మీద అయితే ఆందోళన కంటిన్యూ అవుతుంది. రైట్ బెట్రిషా, పెదంబరపేట కండోషన్ స్కూల్ ప్రిన్సిపల్ లక్ష్మయ్యపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి నాయకులు. విద్యార్థులు బొట్టు పెట్టుకుని స్కూల్కి వచ్చారు అని చితకబాదాడు ప్రిన్సిపల్. అంతేకాదు వాళ్ళని బలవంతంగా వాష్రూమ్ దగ్గరికి తీసుకుని వెళ్ళి బొట్టును కడిగించేశాడు ప్రిన్సిపల్ లక్ష్మయ్య. ప్రిన్సిపల్ తీరుపై స్కూల్లో విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు అక్కడికి చేరుకొని ఆందోళన చేస్తున్న దృశ్యాలు కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. అయితే ఇవాళ ప్రిన్సిపల్ రాలేదు అని స్కూల్ సిబ్బంది తప్పించుకుంటూ ఉన్నారు. ప్రిన్సిపల్ని సస్పెండ్ చేశామని చెప్తూ ఉన్నారు. కానీ ఇకపై ఎవరైనా బొట్టు పెట్టుకుని వస్తే వాళ్ళపై ఇటువంటి దాష్టికానికి పాల్పడము అని హామీ ఇవ్వండి అని విద్యార్థి సంఘాలు, విద్యార్థుల తల్లిదండ్రులు అడుగుతున్నట్టుగా తెలుస్తోంది. దానికి మాత్రం మేము కమిటీ వేసి నిర్ణయం తీసుకుంటామని స్కూల్ యాజమాన్యం చెబుతూ ఉండటంతో అక్కడ ఆందోళన కొనసాగుతోంది. మీరు ఒక స్టూడెంట్ వాళ్ళ పేరెంట్స్ ఇబ్బంది. నేనేమంటున్నా అంటే నేను సారీ చెప్పిస్తాను, ఆ సార్తో కూడా చెప్పిస్తాను, ఎక్స్క్యూజ్ చేయండి. మేము అట్లా బొట్టు పెట్టుకుంటే దానికి మేము వాడు కూడా లక్ష్మీ అంటూ కదా. మీరు అన్నోని పిలుస్తామని చెప్తున్నాం. మేము అన్నోని పిలుస్తారా? హలో సార్, అంటే ఏమైందంటే ఇవాళ పొద్దుల బొట్టు పెట్టుకొని స్కూల్కి పోయినా సార్. స్కూల్ పోగానే అసెంబ్లీ వెనక యాంకర్స్ మాట్లాడిన తర్వాత చిన్న స్టేజ్ దిగి అందరినీ యూనిఫామ్ చెక్ చేసుకుంటూ వచ్చిండు సార్. వెనకకు వచ్చి నేను లాస్ట్లో నిలబడ్డా సార్. లాస్ట్లోకి వచ్చి ఏంట్రా బొట్టు పెట్టుకున్నావు అన్నాడు సార్. బొట్టు పెట్టుకున్నాను కానీ నాకు అర్థం కాక సార్ ఐ డింట్ అండర్స్టూడ్ అన్నా సార్. అంతే మెడల్ ఇంకా 5-6 షాట్లు కొట్టిండు సార్. 5-6 షాట్లు కొట్టగానే పోయి కడుక్కోపో అని వాష్రూమ్ దాకా దుబ్బుకోండి సార్. కడుక్కొని వచ్చి అసెంబ్లీలో నిలబడ్డా సార్. ఇక మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.